గురుచరణం ధనం యోగం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం అతి ముఖ్యమైన ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే రాబోయే 10వ తేదీ అక్షయ తృతీయ, అంటే చైత్రమాసం ఇప్పుడు అమావాస్య తర్వాత వచ్చే తృతీయ. ఈ తృతీయని అక్షయ తృతీయ అంటారు. అక్షయం అంటే పెరుగుతూ పోతుంది అని అర్థం. ఏదైతే మనం చేస్తామో, పుణ్య కార్యక్రమాలు చేస్తే పెరుగుతాయి, జపతపాలు చేస్తే పెరుగుతాయి, దాన ధర్మాలు చేస్తే వాటి విలువ పెరుగుతుంది. అలాగే అపార్థంగా బంగారు కొంటే బంగారు ఎక్కువగా పెరిగిపోతుంది, ఎండి కొంటే ఎండి పెరిగిపోతుంది అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో, అంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో బంగారు అంగడి వాళ్ళు చేసిన ఒక ప్రాపగండా ఇది. బంగారు కొంటే బంగారు పెరుగుతుంది అని. కానీ బంగారు కన్నా విలువైన ఉప్పు, ఆ రోజు ఉదయాన్నే ఉప్పు కొనుక్కొచ్చుకుంటే కూడా ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అక్షయం అంటే పెరుగుదల అని అర్థం. ఇది దేవతలు అందరూ కూడా దీవించేటప్పుడు అక్షయ అక్షయ అంటారు. కాబట్టి దీని యొక్క అర్థం మనకు ఏది చేసినా అది దాని విలువ పెరుగుతుంది. మంచిగా దాన ధర్మాలు చేయండి, అన్నదానం చేయండి. ఒక్కరికి చేసినా కానీ అది 100 మందికి చేసినందుకు పెరుగుతుంది. అలాగే ఏదైనా మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఆవుకు పండు ఇవ్వటము, లేక కాకులకు అన్నం పెట్టటము, కుక్కలకి బిస్కెట్లు వేయటము, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే కూడా ఆ ఒక పుణ్యం అనేది ఈరోజు చాలా మనకు పెరుగుతుంది. అలాగే మంచిగా మల్లెపూలు, ఉప్పు ఇలాంటివి మన ఇంటికి తీసుకొచ్చుకున్నా మనకు మంచి జరుగుతుంది. పేదలు, బంగారు కొనలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ఉప్పు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి దాని మీద ఆకు ఒక్క పండు పెట్టి పువ్వులతో కొంచెం లక్ష్మీదేవి అర్చన చేస్తే చేయొచ్చు. లేదంటే ఆడపెట్టి దండం పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి నువ్వు మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అని మనము లక్ష్మీదేవిని కోరుకోవచ్చు. అలా చేసినా గానీ మనకు సంపద పెరుగుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే బంగారు కొనాలా అనుకునేవాళ్ళు 10 గంటల 46 నిమిషాల లోపు ఒక గింజ బంగారైనా కొనుక్కోవచ్చు. అలా కొనుక్కుంటే బంగారు పెరుగుద్ది అని ఒక అపోహ. అలాగే వెండి గాని, వేరే ఇంటి సామాన్లు గాని, గుడ్డలు, కొత్త వస్త్రాలు గాని ఏ అయినా మనం కొనుక్కోవచ్చు. కాబట్టి అన్నిటికన్నా ముందుగా దైవారాధన, అంటే దేవుణ్ణి బాగా మనం పూజించుకోవటము అనేది చాలా ముఖ్యము. ఇవి కూడా ఉదయం నుంచి 10 గంటల 46 నిమిషాల లోపు చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు శుక్రవారం కూడా ఉంది కాబట్టి లక్ష్మీ పూజ కూడా మనము చేసుకోవచ్చు. అలాగే ఉప్పు, ఒక పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పు మీద ఒక 5 ₹1 బిళ్ళలు వేసి అందులో 5 ఏలక్కాయలు, 5 లవంగాలు, ఒక 5 పచ్చి కర్పూరము దానిపైన వేసి మనము అది దేవుడి కాడ పెట్టి కూడా మన కోరికలు కోరుకోవచ్చు. కోరికలు కోరుకున్న తర్వాత అది సాయంకాలం దాకా అక్కడే ఉంచండి. ఆ తర్వాత దాన్ని మన బీరువాలోనో లేక పూజ రూమ్లోనో పెట్టొచ్చు. ఇలా అక్షయ తృతీయ రోజు మనం చేసుకోవాల్సిన పనులన్నీ కూడా మనము తెలుసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకొని వాళ్ళు బాగుపడాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ గురు శరణం.